వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పేదముష్టివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేశారు. రసాయనాల దుర్గంధంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చెరువులు భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని, డ్రమ్ముల మీద పరవాడ అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకు చెందిన లేబుల్స్ ఉన్నాయని స్థానికులు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ చూసుకోవాల్సిన రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో రిక్వైరింగ్ సాల్వెంట్ ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో వీటిని తీసుకొచ్చి పచ్చికబంద అనేటువంటి చెరువులో పెదముష్టి వాళ్ళు ఈరోజు వేసేశారు. దీనివల్ల మొత్తం చెరువులు, కాలువలు, గుంటలు మొత్తం భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. దీనికి కారణం ఫార్మా యాజమాన్యాలు, రామ్కీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. రామ్కీ యాజమాన్యం సక్రమంగా ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని నిర్వహణ చేయడం లేదు. చెక్ పోస్టులు వాళ్ళు కుమ్మక్కయ్యి ఎప్పటికప్పుడే ఎత్తివేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీజేపీ ఎంపీలకు ఆయా నియోజకవర్గాల కృతజ్ఞతా సభలు నిర్వహించి పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకున్నారు. నారాయణపేటలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగుపెట్టడంతో నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎంపీ రఘునందన్ రావుకు కార్యకర్తలు కృతజ్ఞతా సభ నిర్వహించారు. రానున్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు రఘునందన్ రావు సూచించారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపానికి 10 లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఉంది కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందనే ఈ రాష్ట్రం అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందని లక్ష్యంతో ఒక విశాల త్రిపుర ప్రభుత్వం. దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయాలు కానీ, వైద్య విషయాలు కానీ, నేషనల్ హైవే విషయాలు కానీ తప్పకుండా నా వంతు కృషి చేస్తా. ఆగస్టులోగా వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కలపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పూసుగూడెం పంప్హౌజ్ పనులను పరిశీలించిన తుమ్మల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే బీజీ కొత్తూరు పంప్హౌజ్లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందన్న మంత్రి మిగతా 2 పంప్హౌజ్లోనూ ట్రయల్ నిర్వహణకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆ మోటార్లను సందర్శించాల్సిన చైనా నిపుణులకు ఎదురైన వీసా సమస్యపై కేంద్రంతో మాట్లాడి త్వరలోనే రప్పిస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని నియోజకవర్గానికి 1,00,000 ఎకరాకు కొత్తగా నీళ్లొచ్చేలా పనులు చేస్తున్నట్లు వివరించారు. కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి రాకపోయినా లంకాసాగర్, వైరా ప్రాజెక్టుల యొక్క ఆయకట్టుతోటి పాటు మధ్యలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాలు పంపించాలని. అదేవిధంగా ఈ పంపులు బిగించి 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపింగ్లు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన వంగవేటి చిన్న రామయ్య, శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నిల్వ ఉంచిన 35 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఇల్లీగల్ గా డబ్బులు చేసినటువంటి 35 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసినాం. వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారు, ఈ మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా అందరినీ మేము ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం. ఎవరైనా సరే ఇట్లా పేదలకు చెందాల్సినటువంటి ఈ రేషన్ బియ్యాన్ని, ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం, అధిక లాభాల కోసం తప్పుదోవ పట్టించి ఇట్లా వ్యాపారాలు చేసినది మాత్రం వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో తమపై దాడి చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అనపర్తి సీఐకి ఫిర్యాదు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మాంసం బలభద్రపురంలో చంద్రబాబు నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలో పోలీసులు అడ్డగించి దాడి చేశారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై దాడి చేసేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నారు.
అడ్డుకున్నందుకు తమపై అప్పటి డీఎస్పీ భక్తవత్సలం సిఐ శ్రీనివాస్ ఎస్ఐ అప్పారావు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తమపై దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేం కర్మ అనే కార్యక్రమంలో 17/2/2023లో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండు సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు, అప్పారావు గారు, అలాగే డిఎస్పీ భక్తవత్సలము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దుర్బుద్ధితో సార్ను అడ్డుకోవడం జరిగింది. మీకు బుద్ధి రాదు, మీరెప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటారు, ఫస్ట్ వీళ్ళని చంపండి అని నన్ను దొమ్మల మీద కాలుతో వేసి కొట్టడం జరిగింది. ముఖ్యంగా నా మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి దీంట్లో ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైనను, అలాగే డిఎస్పీ భక్తవత్సలం పైన, సిఐ శ్రీనివాసుల పైన, ఎస్ఐ అప్పారావు పైన, మిగతా పోలీసు అధికారుల పైన వాళ్ళ కఠినంగా శిక్షించి 307 కేసు వేసి కఠిన చర్యలు తీసుకోవాలని నేను T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి సొంత నగరాల్లో గ్రాండ్ గా స్వాగతం లభిస్తుంది. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. T20 వరల్డ్ కప్ గెలిచినందుకు సిరాజ్ను సీఎం రేవంత్ రెడ్డి శాల్వా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించారు. వెస్టిండీస్ అమెరికా వేదికలుగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ను భారత జట్టు గెలుచుకుంది. భారత జట్టుకు ఎంపికైన 15 మంది స్క్వాడ్లో సిరాజ్ సభ్యుడు. లీగ్ మ్యాచ్ల వరకు ఆడిన సిరాజ్ సూపర్ 8 మ్యాచ్లకు బెంచ్లకు పరిమితమయ్యాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో 1 వికెట్ పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. పంట పొలంలో చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో సాగు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాజిపేట మండలం నాగసానిపల్లెకు చెందిన తుమ్మ గంగయ్య అనే రైతు పొలం సాగు చేస్తున్నాడు. అయితే 3 ఏళ్లుగా అతని పొలంలో విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. ఫలితంగా విత్తనాలు వేయడం దగ్గర నుంచి పంట పండించే వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. పలుమార్లు విద్యుత్ తీగల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. చేసేది లేక పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ప్లాస్టిక్ పైపుల సాయంతో పైకి పట్టుకొని పసుపు విత్తనాలతో దుక్కిదున్నాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ పైపుల సాయంతో విద్యుత్ తీగలను పట్టుకొని వ్యవసాయం చేస్తున్న రైతు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని సదరు రైతు కోరుతున్నాడు. సార్ అది మామూలుగా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావాలి. ఎనుములలో, మేకలలో, గొల్లో ఎవడో కూడా అడ్డం వచ్చినా అనుకో పైసలు అయిపోతాం. ఇలా మేము పని చేస్తానే వాళ్ళు అడిగిన లేచినాం అనుకో ఏం పరిస్థితి ఇది? నువ్వు అలా చేయరు. అట్లా సారి కూడా ఫోన్ చేసిన, అందరికి ఫోన్ చేసి అన్నీ చేస్తే ఆయన సర్లే సార్ సరే ఇంకా ఇదిలే గతిలే. నేను ఇంకా పైపులు పెట్టుకోవడము, 2-3 మందులు పెట్టుకోవడం, పని చేసుకోవడం, వాడికి భయం వేస్తుంది. అది సవాళ్లను సవాల్ చేయడం నా తత్వమని, అది నా డిఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తీసుకువచ్చామన్నారు. ఇండియా అభివృద్ధిని చూసి ప్రపంచం నివ్వెరపోతుందన్నారు మోడీ. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మాస్కోలో భారత సంతతికి చెందిన ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ భారత్ రష్యా మైత్రి కొత్త పుంతలు తొక్కుతుందని, మన దేశం కష్టసుఖాల్లో రష్యా ఎప్పుడు అండగా నిలిచిందన్నారు. వార్ జోన్ నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు సాయపడినందుకు పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు. రష్యాకు తానొక్కడినే రాలేదని 140 కోట్ల మంది ప్రేమను, భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చానన్నారు ప్రధాని. ఆత్మవిశ్వాసం భారత్కు అతిపెద్ద ఆయుధమని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్టంగా ఉందని, త్వరలోనే 3వ ఆర్థిక శక్తిగా నిలబెడతానన్నారు. వరుసగా 3 సార్లు ఒకే పార్టీ అధికారంలోకి రావడం 60 ఏళ్ల తర్వాత సంభవించిందని, రాబోయే 10 ఏళ్లు భారతదేశానికి అత్యంత సంక్లిష్టమైన సమయమని తెలిపారు మోడీ. ఈ సందర్భంగా రష్యాలోని కజాన్లో 2 కొత్త కాన్సులేట్లను ప్రారంభించబోతున్నట్లు మోడీ ప్రకటించారు. రష్యాలో ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా అని చెప్పారు. ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్కు దౌత్య విజయం దక్కింది. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరపున పాల్గొంటున్న భారతీయులకు ఊరట లభించింది. క్రెమ్లిన్ సైన్యంలో పనిచేస్తున్న ఇండియన్స్ ను విడుదల చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులను వెంటనే విధుల నుంచి వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన పవన్ అటవీ శాఖ రంగం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని తాళ్లరేవు మండల పరిధిలో కొరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉందని అధికారులు పవన్కు తెలిపారు. కొరింగ అభయారణ్యంలో అరుదైన ఫిషింగ్ క్యాట్ అంటే నీటి పిల్లలు ఉన్నాయని తెలిపిన అధికారులు ఈ జాతి ఇక్కడ ఎంతో ఉంది, లెక్కలు సేకరించాలని పవన్ ఆదేశించారు. ఈ ఫిషింగ్ క్యాట్లను రక్షించాలన్నారు. అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్ గణనపై డిప్యూటీ సీఎం దృష్టి పెట్టారు. వీటి సంచారం గురించి తెలుసుకోవాలని పవన్ అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో సాంకేతికత ఆధారంగా వాటి సంచారాన్ని తెలుసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కొరింగ అభయారణ్యంలో మొత్తం 100 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు పవన్కు తెలిపారు. WIA సహకారంతో త్వరలో రేడియో కాలరింగ్ ఏర్పాటు చేస్తామని, సమాచారం సేకరిస్తామని అధికారులు తెలిపారు. సామాజిక భద్రత పథకం అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచాలని చూస్తుంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేస్తుందని సమాచారం. అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పింఛను పథకాలకు నోచుకోని వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 బడ్జెట్లో ప్రకటించారు. నెలకు 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరొచ్చు. అందుకు అనుగుణంగా నెల నెల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6,62,00,000 మంది చేరారు. ఒక్క 2023-2024 ఆర్థిక సంవత్సరంలోనే 1,22,00,000 మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత తొలిసారి 2023-24లో ఎక్కువ మంది ఇందులో చేరారని PFRDA చైర్మన్ దీపక్ మోహంత్ ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న మొత్తం భవిష్యత్ అవసరాలకు చాలవు కాబట్టి ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందని PFRDA కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆ మేరకు ప్రకటన వెలువడనుంది. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు, సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అయారం గయారం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ 2 ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని, రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెబుతుందని విమర్శించారు. గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందన్న రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. మణిపూర్లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే ఆ ఎమ్మెల్యేని సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసిందని తెలిపారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని చెప్పిన రాహుల్ పార్లమెంటులో ఆయన రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని, లోక్సభ స్పీకర్ను కలుస్తామన్నారు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక హామీలు ఇచ్చి మర్చిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం వారికి 20,000 బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4,000 పింఛను ఎప్పటి నుంచి ఇస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల తరపున ప్రశ్నించే బాధ్యత మేము తీసుకొని హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. కర్ణాటకలో కూడా హామీలు అమలు చేయట్లేదని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పన్నులు విధిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లైనా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, దీంతో మహిళలు గ్యాస్ కనెక్షన్లు తీసుకోలేకపోతున్నారని వాపోయారు.
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. కళ్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్ల నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్చుండిపోయారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీర్పై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు. ఈ విషయంపై అలకబూనిన మంత్రి మేయర్ కొద్దిసేపు బయటే కూర్చున్నారు. కాగా గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిన్న ప్రారంభమైంది. 11:34 ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తాన వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ మహాశాంతి చండీ హోమం ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పూర్వవిధిలో ఊరేగించారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం అన్నారు. తమ సమస్యలను రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు తుపాకుల బలరంగం, జిల్లా అధ్యక్షుడు ధర్మ ముదిరాజులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీడీలో కొనసాగుతున్న ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్యకార అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ముదిరాజ్ మత్స్యకారులకు ఆసరా పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉచిత చేప పిల్లల పథకం 100% మత్స్యకారులకు చేరే విధంగా పంపిణీ చేపట్టాలన్నారు. రాజకీయ రంగంలో ముదిరాజులకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న వినతి పత్రాల సమర్పణలో ముదిరాజుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ధర్మ, కొమరవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ భిక్షపతి, రాష్ట్ర కళాకారుల అధ్యక్షుడు ఎర్ర నాగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టం రాధాకృష్ణ, నాయకులు గట్టు నరసింహులు, కొంతం శ్రావణ్ కుమార్, నాయని కృష్ణ, తోట్ల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 6 మాసాలు గడిచింది కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మేనిఫెస్టోలో పెట్టి ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్స్తామని చెప్పి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసు విషయంలో అవసరమైతే ప్రభుత్వం పక్షాన్ని అడ్వకేట్లను పెట్టి మరి విచారణ జరిపించి గ్రూప్ ఇస్తామన్నారు. అయ్యా మరి మీరు గెలిచి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అయింది కాబట్టి మరి ఆ యొక్క మీరు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. అందులో ముఖ్యంగా మేము ఇప్పుడు వారిని అడిగేది ఏంటంటే ఇది సుప్రీంకోర్టులో ఇప్పుడు లేదు. ముదిరాజులు బీసీడీ నుంచి ఏకు కలపడానికి అది ఏదైతే మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారానే మీ యొక్క బీసీడీ నుంచి ఏ గ్రూప్ మార్చుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆ ఫైల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇది ఎక్కడో లేదు, సుప్రీంకోర్టులో ఇప్పుడు లేదు, ఇది మీ కోర్టులో మీ పరిధి లోపలనే బీసీ కమిషన్ను ఆదేశించి మా యొక్క గ్రూపు మార్పు చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఒక చిన్న విషయం అది, మీరు బీసీ కమిషన్ ఆదేశిస్తే మా గ్రూపు మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మరి దాన్ని మార్చమంటున్నాం. ఎందుకంటే ఈ విషయంలో మరి దీని విషయంలో పూర్వానికి వెళితే ఒక చిన్న విషయంలో మీకు మనవి చేయదలుచుకున్నాం, మీ ద్వారా తమ ద్వారా మనవి చేయదలుచుకున్నాను. ఏదైతే 2009లో అప్పటి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బీసీడీ నుంచి ఏకు తీసినటువంటి జీవో నంబర్ 15 మరి దాన్ని కొంతమంది అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కామ్రేడ్లో మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు చీఫ్ గారు మరి మాట్లాడినప్పుడు ముదిరాజులకు మత్స్యకారులకు మరి వెనుకబడిన ఏవైతే ఉన్నాయో జాతులు వాళ్ళందరూ కూడా పునరుద్ధరిస్తామని, అలాగే ముదిరాజులకు ఏదైతే 15 ఇంతకుముందు జీవో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మేము పరిశీలిస్తామని చెప్పి మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కాకుండా మరి రాష్ట్రంలో ఫెడరేషన్ కూడా మరి దానికి అధ్యక్షునిగా పదవి కూడా మాకు ఇవ్వాల్సింది 80% సొసైటీలు మా ఆధ్వర్యంలో ఉన్నవి. మరి మాకు కాకుండా వేరే కులానికి అది ఇవ్వడం జరిగింది. అది చాలా బాధాకరం. మరి ఇప్పుడు నిన్ననే కూడా డిక్లరేషన్ చేశారు. కార్పొరేషన్లో కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా మాకు సముచిత స్థానం కల్పించడానికి అవకాశం లేకుండా పోయింది. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా యొక్క అధిక జనాభాలో మరి 13% అంటే 4 కోట్ల జనాభాలో మాదొక 50 లక్షల జనాభా ఉంది. అంటే 12.5 13%
మేము ఉన్నాం కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు సముచిత న్యాయం కల్పించాలి, అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలి. గత ప్రభుత్వం చేపల కొరకు 100% సబ్సిడీ పైన మరి 90 కోట్ల మరి అట్లా 95 కోట్ల వరకు గత 5-6 సంవత్సరాలు చేపలు వేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఈ యొక్క శాఖ ముఖ్యమంత్రి గారి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.